అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పింఛన్లకు సంబంధించి భారీ శుభవార్తను అయితే చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. కానీ ఒక్క కేటగిరీ వారికి మాత్రమే కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మరి ఎవరికి అవకాశం ఇచ్చారు, ఏ ప్రూఫ్స్తో అప్లై చేసుకోవాలి, ఖచ్చితంగా ఈ పెన్షన్లకు మీరు ముఖ్యంగా అప్లై చేసుకోవాలంటే 3 ప్రూఫ్స్ తప్పనిసరిగా ఉండాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ తేదీలోపు అప్లై చేసుకుంటేనే మీకు ఏప్రిల్ 1వ తారీఖున 4,000 రూపాయల పింఛన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇక దీనిపైన నిన్నటి రోజున మనకు ఆయన కేబినెట్ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనకు ఎవరు అర్హులు కాదు, ఈ పింఛన్కు ఎవరు దరఖాస్తు చేసుకోవాలి అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో 25 కేటగిరీల కింద పింఛన్ తీసుకునేటువంటి వారు ఉన్నారన్నమాట. మరి 25 కేటగిరీలకు ఇవ్వలేదు అవకాశం, ఇప్పుడు కేవలం ఒక్క కేటగిరీ వారికి మాత్రమే అవకాశం ఇచ్చారు. మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే మీకు పింఛన్ వస్తుందనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క పింఛన్ కోసం మనకు ఎటువంటి ఆధారం లేనటువంటి వారు ప్రభుత్వం ఇచ్చేటువంటి పింఛన్తోనే బతుకుతూ ఉంటారు. మరి ఈ పింఛన్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి వారికి ఎట్టకేలకు అవకాశం వచ్చింది. తప్పకుండా ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా ఇక్కడికి వెళ్ళి ఈ 3 ప్రూఫ్స్ తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ 1వ తారీఖున 4,000 రూపాయల పింఛన్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా చేయండి. ఇక పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. వీడియోలకైతే వెళ్ళి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చూడండి. నేను కోరుకునేది మీ దగ్గర నుంచి అదే. ఎప్పుడైతే మీరు వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి. ఇక చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్ వస్తుంది. ఈ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా ఇలాంటి సమాచారం కోసం వీడియో కింద ఉన్నటువంటి ఎదురుగా మీకు కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అని నల్ల కలర్లో ఉంటుంది, దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. పక్కన గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గత 12 నెలల నుంచి అంటే సంవత్సరం నుంచి కూడా ఈ కొత్త పింఛన్ల కోసం అయితే ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ ఇప్పుడు అవకాశం ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అవకాశం ఇచ్చినా కూడా కేవలం వీరికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అంటే దాదాపు 25 కేటగిరీల కింద పెన్షన్లు ఇస్తూ ఉంటే కూడా కేవలం ఒక్క కేటగిరీ వారికి మాత్రమే పెన్షన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అది కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారో ఈ వితంతు మహిళలకు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ వితంతు మహిళలు కనుక అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది ఏప్రిల్ 1వ తారీఖున మంజూరు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎవరిని అడగాలి మనం ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాలంటే అని చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారిలో కేవలం భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలకు మాత్రమే ఏపీ ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి ఈ వితంతు మహిళల్లో కూడా ఇది కేవలం స్పౌస్ పింఛన్ అన్నమాట. అంటే ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ గత నెలలో కానీ అంతకుముందు అంటే జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ భర్తకు పెన్షన్ వస్తూ కూడా మరణించినట్లయితే, ఆయన చనిపోయినట్లయితే ఆ భర్తకు వస్తున్నటువంటి పెన్షన్ను భార్యకు బదిలీ చేయడాన్ని మనకు స్పౌస్ పింఛన్ అన్నమాట. ఈ స్పౌస్ పింఛన్కు ఇప్పుడైతే మనకు అవకాశం కల్పించారు. అంటే మనకు డిసెంబర్లో భర్త చనిపోయినటువంటి మహిళలకు జనవరిలో 5,125 పెన్షన్లను అయితే అందించింది ఏపీ ప్రభుత్వం. మరి జనవరి, ఫిబ్రవరిలో అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా
ఈ యొక్క కొత్త పింఛన్లు అయితే మంజూరు చేయలేదు. స్పౌస్ పింఛన్కు కూడా అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మనకు ఎన్నికల కోడ్ అనేది పూర్తయిపోయింది కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ఇప్పుడు ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. మరి స్పౌస్ పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు గత నెలలో కానీ అంతకుముందు నెలలో కానీ భర్త చనిపోయినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారిని సంప్రదించి మీ భర్త డెత్ సర్టిఫికేట్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డు మరియు ఫోన్ నెంబరు ఇవి తీసుకుని వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 3 తప్పనిసరి అన్నమాట. మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి, దీంతోపాటు ఫోన్ నెంబర్ కూడా ఉండాలి దరఖాస్తు చేసుకునే సమయంలో. కాబట్టి ఈ 3 ప్రూఫ్స్తో మీరు వెంటనే ఆలస్యం చేయొద్దు, మనకు సమయం లేదు. నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు ఉన్నారో వారు ఈ స్పౌస్ పింఛన్కు పెట్టుకోవచ్చు. మీరు వెంటనే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని అడిగి మీరు ఈ పెన్షన్కి అప్లై చేసుకోండి అని చెప్పి మన సీఎం గారే స్వయంగా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు వెంటనే ఆలోచించకుండా ఈ నెల 15వ తారీఖు లోపు, ఈ నెల 15 గుర్తుపెట్టుకోండి తేదీ అనేది. ఈరోజు మనకు 8, మరొక 5 రోజుల సమయం ఉంది, 5 నుంచి 6 రోజులు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే మళ్ళీ ఈరోజు శనివారం, మళ్ళీ వచ్చే శనివారం వరకు అనమాట మీకు అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి అంటే ఈరోజు మనకు సెకండ్ సాటర్డే, మరి సోమవారం నుంచి శనివారం లోపు తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఈ స్పౌస్ పింఛన్కు దరఖాస్తు పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు, ఇంపార్టెంట్ వీడియో కూడా. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఉన్నారో వారు మీరు ఎవరైనా సరే మీ బంధువులు కానీ ఎవరైనా మీ స్నేహితులు కానీ వితంతు మహిళలు ఉంటే కనుక వారికి సమాచారాన్ని ఖచ్చితంగా ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారు నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి భర్త యొక్క డెత్ సర్టిఫికెట్, అలాగే మనకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్తో వారు గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తు పెట్టుకుంటే మనకు 15వ తారీఖు పైన ఎంపీడీఓ గారు లాగిన్కి వెళ్తాయి. అక్కడ అప్రూవల్ తీసుకుని డిఆర్డీఏకి వెళ్ళి అక్కడ అప్రూవల్ తీసుకుని తర్వాత మీకు 1వ తారీఖుని మీకు పెన్షన్ రూపంలో అయితే అందించడం జరుగుతుందన్నమాట. కాబట్టి వితంతు మహిళలు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక దీంతో పాటు మిగిలినటువంటి కేటగిరీల వారికి ఎప్పుడు అవకాశం కల్పిస్తారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా అడుగుతూ ఉన్నారు. మరి 50 ఏళ్ళకే పింఛన్ ఇస్తామన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి 50 ఏళ్ల పింఛన్కు కూడా మనకు అవకాశం కల్పించబోతున్నారు. మరి 50 ఏళ్ళకు సంబంధించి కూడా బీసీ కులాల వారికి మాత్రమే ఈ పింఛన్ అయితే ఇస్తామన్నారు ఆయన. మరి ఈ పింఛన్ గురించి మీరు అప్లై చేసుకోండి. ఈ పింఛన్ ఎందుకు మీకు రావట్లేదు అంటే ఇంకా ఎందుకు అవకాశం ఇవ్వలేదని చాలామంది అడిగారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది కాబట్టి దీనిపైన ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కొంచెం అన్ని వ్యవస్థలను కూడా గాడిలో పెడుతున్నాం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవగానే మిగిలినటువంటి వారికి కూడా అవకాశం కల్పించి ఈ పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పెన్షన్కు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే స్పౌస్ పింఛన్ కింద వితంతు మహిళలు అయితే దరఖాస్తు చేసుకోండి. ఏప్రిల్ నుంచి కూడా మీకు పింఛన్ అయితే రావడం జరుగుతుంది. ఇక మిగిలినటువంటి వారికి కూడా ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో అయినా అవకాశం ఇచ్చి ఖచ్చితంగా పెన్షన్లు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకు వికలాంగుల పెన్షన్ల పంపిణీ మనకు అంటే వికలాంగుల పెన్షన్ల తనిఖీ అనేది జరుగుతూ ఉంది. మరి ఈ రోజుటి వరకు కూడా ఆపి పెట్టారు, అంటే తనిఖీలు అనేటివి ఆగాయన్నమాట. 3వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా ఈ తనిఖీని నిలుపుదల చేశామని గతంలో ప్రభుత్వం అవకాశం చెప్పింది. మళ్ళీ తిరిగి సోమవారం నుంచి కూడా మనకి ఈ పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభం కాబోతుంది, వికలాంగుల పింఛన్ల తనిఖీ అనేది. తర్వాత మీకు నోటీసులు వస్తాయి. ఈ నోటీసులు తీసుకున్న తర్వాత మీరు మీకు ఇచ్చినటువంటి సమయము తేదీ ప్రకారం మీరు మీ జిల్లా హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ఆ ఓపీ తీసుకుని మీరు క్యాంపులో కనుక కూర్చుంటే మీకు ఏ కేటగిరీ కింద చెక్ చేయించుకోవాలంటే చెవుడు కానీ మూగ కానీ ఇలా మనకు సరిగ్గా నడవలేని వారు కానీ ఇలా ఎవరైతే ప్రాబ్లం ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకి నోటీసులు అందుతాయి. వికలాంగుల పెన్షన్ పొందుతున్నటువంటి 8 లక్షల మందిలో ఇప్పుడు ప్రస్తుతానికి 1,20,000 మందికి వెరిఫికేషన్లు పూర్తి చేశారు. ఇంకా వెరిఫికేషన్ పూర్తి కావాల్సినటువంటి వారు దాదాపు 6 లక్షల పైన మంది ఉన్నారనమాట. కాబట్టి వీళ్ళందరికీ కూడా తనిఖీలు అనేటివి పూర్తవుతాయి. మరి ఈ విధంగా తనిఖీలు చేసుకోవడానికి ఎవరైతే మనకు సిద్ధంగా ఉంటారో వారు కూడా తనిఖీలు అనేది చేయించుకోండి. ఈ తనిఖీలకు కనుక మీరు హాజరు కాకపోతే మీ పెన్షన్ అనేది హోల్లో పడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తనిఖీలకు తప్పకుండా హాజరయ్యి మీ పెన్షన్ అనేది పోకుండా చూసుకోండి. ఇక సోమవారం నుంచి వికలాంగుల పింఛన్లు కూడా మళ్ళీ తనిఖీ అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పింఛన్లు అయితే మీరు తీసుకోవాలని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతానికి ఈ నెల 15వ తారీఖు లోపు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పింఛన్కు అప్లై చేసుకోండి. మహిళలంతా కూడా మీకు ఏప్రిల్ నుంచి
4000 రూపాయల పింఛన్ అయితే మీకు అందిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది మనకు పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి.